దేవునికే మహిమ కలుగును గాక. మహాదేవుడును మహోన్నతుడు సర్వోన్నతుడు ప్రభా, సమయంలో మీరు మా గ్రామ పెద్దలు, అధికారులు, నాయకులు, దేశ నాయకులు, దేశ జనాంగాన్ని పరిపాలిస్తున్న రాజులను, మంత్రులను, అధికారులు, పోలీసు బలగములను మీరు ఆశీర్వదించి మంచి పరిపాలన సాగించే కృప దయచేయండి. దేశ జనాన్ని అందరినీ కూడా నడిపించమని, మంచి మార్గంలో నడిపించమని, రక్షణ ఆనందం దయచేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లలారా, దేశ జనాంగములారా, మంచి మార్గములో నడుస్తూ ప్రభు ఇచ్చిన గొప్ప ధన్యతని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింతా ఉన్నా. అందరూ బాగుండాలని, అందులో నేను కూడా ఉండాలని ప్రేమతో మిమ్మల్ని కోరుతా ఉన్నాను. మారు మనుషు మంచి మనసును కలిగి జీవించాలని. రక్షణ పొందుకున్న ప్రజలారా, రక్షణ పొందుకున్న మీరు దేవుని సంఘానికి, ఆయా ప్రాంతంలో ఉన్న సంఘాలకి మీరు తరచుగా వెళ్తున్నారా? లేకపోతే పండగ క్రైస్తవుల కింద పండుగలకు వెళ్తున్నారా? మనము మ్యారేజీ చేసుకున్న తర్వాత, వివాహం జరిగిన తర్వాత భార్య భర్తతోటి, భర్త భార్యతోటి ఏకమత్యముగా ఉంటారు. వారిలో ఎవరు ఇడిగా ఉన్న భార్య భర్తతో కానీ, భర్త భార్యతో కానీ కలిసి లేని ఎడల చాలా నష్టాలు కలుగుతాయి, చాలా ఇబ్బందులు కలుగుతాయి. చేత రక్షణ పొందుకున్న వారు కూడా దేవునికి ముడిపడి ఉన్నారు. వివాహమైన వారు భార్య భర్తకి ఎలాగైతే ముడిపడి ఉన్నదో, భార్య భర్తలు ఎలాగైతే ముడిపడి ఉన్నారో, అలాగే నీవు కూడా రక్షణ పొందిన నీవు దేవుని స్తుతింతూ ప్రార్థన చేస్తున్నారా? మరి రక్షణ పొందుకున్నాం చాలని రక్షణలోనే ఉన్నావా? ప్రార్థనలో కూడా ఎదుగుతున్నావా? ప్రతి ఆదివారము మరి దేవుని సన్నిధికి ఆరాధనకి వెళ్తున్నావా? ఆరాధనకి వెళ్తున్నామండి, ఆరాధన చేస్తాకి వెళ్తున్నామండి. ఇంటికాడ ప్రార్థన చేస్తున్నావా? రాజుల కొరకు, అధికారుల కొరకు, నాయకుల కొరకు మంచి పరిపాలన చేయాలి ప్రభా. నువ్వు సంతోషంగా ఉండాలంటే, నువ్వు సమాధానంతో ఉండాలంటే, నువ్వు సుఖంగా నిద్రపోవాలంటే మన దేశ నాయకులు, దేశ అధికారులు మంచి పరిపాలన చేయాలి. వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తే నీవు రాత్రులు సుఖంగా పడుకోవచ్చు, పగల సంతోషంగా జీవించవచ్చు. చేత మ్యారేజ్ అయినప్పుడు భర్తతో లేకపోతే ఎంత ఇబ్బంది కలుగుతుందో, భార్యతో లేకపోతే ఎంత ఇబ్బంది కలుగుద్దో, భార్య పిల్లలు కలిసి ఇంట్లో సంతోషముగా ఉండటం ఎంత ఆనందం కలుగుద్దో. రక్షణ పొందుకున్న నీవు, రక్షణ పొందుకున్న నీ వ్యక్తితోటి, నీ దేవునితోటి కలిసి జీవిస్తున్నావా? కలిసి ఆయనతో ప్రార్థిస్తున్నావా? ఆయనతో నీవు, నీతో ఆయన కలిసి ఉండటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? రక్షణ వరకే పరిమితమని నీవు రక్షణ గురించే పరిమితమని రక్షణలోనే సాగుతూ ఇంకా ఉన్నాయన్నీ ఇడిచిపెట్టేస్తున్నావా? నువ్వు ఎప్పుడైతే భర్త నీ మెడలో మాంగళ్యం తాడు కట్టాడో అప్పుడు నుంచి నీవు ఆయన సొత్తు, నీ భర్తకు నువ్వు సొత్తు. చేత నీ భర్త చెప్పిన మాటల నువ్వు వినాలి. నీ భర్తను నువ్వు మాట వినాలి, భర్త నిన్ను ప్రేమించాలి.
అలాగే ప్రభువు కూడా సంఘమును ఎంతో ప్రేమించారు. వధువు కొరకు తన ప్రాణాన్ని దారపోశాడు. నీవు కూడా రక్షణ పొందుకున్న నీవు వధువే. వధువులో ఉంటావా? వధువులో ఉండకుండా నేను ఇలాగే అప్పుడప్పుడు వెళ్తానంటావా? పరలోక రాజ్యం నీకు ఉండదు. నీ మాంగళ్యం నువ్వు తాడు కట్టించుకున్న తర్వాత ఆ మాంగళ్యాన్ని ఉదయకాలంలోనే నీవు తీసుకుని కళ్ళకు అద్దుకుంటాం. ఎంచేత ఆ తాడు కట్టినవాడు నీ దేవుడు. ఆ తాడు కట్టినవాడు నీ దేవుడు గనక ఆ దేవుణ్ణి నువ్వు ఆ మాంగళ్యాన్ని నువ్వు కళ్ళకే అద్దుకుంటా ఉంటావు. మరి రక్షణ పొందుకున్నావు మాంగళ్యానికంటే నీ భర్త కట్టిన తాడు కంటే గొప్పది నువ్వు పొందుకున్న రక్షణ. ఉదయకాలం ఆ రక్షణ కళ్ళకద్దుకుంటున్నావా? ఆ రక్షణ మార్గం ఇచ్చిన దేవుణ్ణి నువ్వు తలుచుకుంటున్నావా? ఆ రక్షించిన ప్రభువుని నువ్వు ఆరాధించున్నావా? ప్రార్థించున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకో. ఈ ఉదయకాలం నువ్వు లెగుతున్నావంటే దేవుని కృప. మంచం మీద పడుకుని ఉదయమునే నువ్వు లెగుతున్నావంటే దేవుని కృప చూపుతున్నాడు. అందరి ఎడల కృప చూపుతున్నాడు. నమ్మిన వారి ఎడల, నమ్మని వారి ఎడల, అసలు దేవుడంటే తెలియని వారి ఎడల కూడా దేవుడు కృప చూపుతున్నాడు. నీకు అన్నీ ఇచ్చేసాడు. భూమినిచ్చాడు, ఆకాశంనిచ్చాడు, గాలి, సూర్యు, చంద్రుడు, నక్షత్రములు అన్నీ ఇచ్చాడు. భూమినిచ్చారు. ఆయనతో నాకు పనేటి? ఆయనతో నాకు సంబంధం ఏంటి? నా తండ్రి నాకు అంతా పంచించి ఇచ్చేసాడు. నా తండ్రి పొలాన్ని ఇచ్చాడు. నా తండ్రితో సంబంధం లేదు. ఆ పొలాన్ని పండించుకుంటూ నేను నా జీవితం జీవిస్తాను అని నీవు అనుకుంటున్నావేమో. ఒకరోజు తీర్పు దినముంది. ఆ తీర్పు దినాన్ని నిలబడ్డప్పుడు నువ్వేం చేశావో వాని క్రియలు చెప్పున ప్రతిఫలమునివ్వటానికి దేవుడు న్యాయపీఠము దగ్గర నువ్వు నిలబడవలసి వస్తుంది. అందుకనే నువ్వు భూలోకంలో ఉండగానే ప్రభువును స్తుతింతూ, ప్రభువును గణపరుతూ, ఆయన రక్షణను నువ్వు దినదినము అభివృద్ధి చేసుకుంటూ, నీ మెడలో ఉన్న మాంగళ్యం నీ భర్త, నీ దేవుడే కట్టేయడానికి. రక్షణ కూడా పరమ దేవుడు. ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, ఇడిసిపెట్టిన దేవుడు కాదు. ఆయన రక్తము ధారబోసి ప్రాణమునిచ్చి ఆయన శిలువలో నీ కొరకు నా కొరకు మరణించి సమాధి చేయబడి 3వ దినాన్ని లెగిసి 40 దినాలు తన ప్రజలకు అందరికీ తన చేతులు కాళ్ళు అన్నీ చూపించుకుని ఉన్నట్లుగా ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళాడు. కలయ మనుషులారా, ఎందుకు దేశ మనుషులారా, దేశ ప్రజలారా, ఆయన ఎలాగెళ్ళాడు రేపు పొద్దున మరలా అలాగొస్తాడు. నువ్వు ఆ రోజుకి సిద్ధపడి ఉన్నావా? ఆ రోజుకి సిద్ధపడకుండా నీ యవన కాలములో, నీ యవన దశలో, లేదా నీ కోరికలను, లేదా నీ పనులను, లేదా నీ యొక్క ఆటపాటలను సాగించున్నావా? ఆయన వచ్చే ఏలైంది, భర్త వచ్చే ఏలైంది. నీ భర్త వచ్చే టయానికి నీవు ఎవరితోటైనా సరసాలతో ఉంటే నీ భర్త ఎలాగైతే నిన్ను శిక్షిస్తాడో రేపొద్దున కూడా ఈ పరలోకము నుంచి వచ్చే వరుడు నిన్ను శిక్షిస్తాడు. నిన్ను శిక్షించక ముందే ఆయన పొందుకున్న రక్షణను, నీవు పొందుకున్న రక్షణను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ, నీ శరీరమును బాగుగా కాపాడుకుంటూ, నీ మనసును, నీ నోటిని, నీ కళ్ళును, సమత్తమును బాగా కాపాడుకుంటూ ప్రభువుతో సాగాలని అందరికీ కూడా మనవి చేస్తాను. ఈ వీడియో చూసిన వారు షేర్ చేసి, లైక్ చేసి,
మీ ఫ్రెండ్స్ కూడా పంపాలని ప్రేమపూర్వకంగా మనవి చేద్దాం. భూలోకం శాశ్వతమైంది కాదు పిల్లారా. భూలోకం ఒక అద్దె గది, భూలోకం ఒక అద్దె. రేపొద్దున్న ప్రభువు పిలిచినప్పుడు ఈ అద్దె గదిలో నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయినప్పుడు నీకు సొంత ఇల్లు కావాలి. అందుకనే ప్రభు అన్నాడు, ఇదిగో నేను వెళ్తున్నాను, మీకు తలాలు సిద్ధపరిచి మరలా వస్తాను, మీరు సిద్ధపడి ఉండండి. అట్టి సిద్ధపాటు మన అందరికీ సహాయం దయచేయునుగాక. పరమ తండ్రి అయిన దేవుని కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సాహసం కూడిన మనకు ఇప్పుడు చేసిన ప్రార్థన సదానిత్యం తోడైనగాక. ఆమేన్ ఆమేన్. మరణాత.